హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను నిన్నైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను కదా. చూడండి, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్. అలాగే ఫస్ట్ పఫ్ హ్యాండ్స్ చుట్టూరా ఇలా లైనింగ్ వేసుకోండి. లైనింగ్ వేసుకున్నాక ఇక్కడ మనం కచ్చికలు పెట్టుకోవాలి. చూడండి, నేను 2.5 కాడ మార్కింగ్ చేశాను కదా. అలాగే కొద్దిగా మనకి ఎన్ని కుర్చీస్ కావాలంటే అన్ని కుర్చీల మందం కచ్చిక పెట్టుకోండి. తను ఒక 3-4 అయితే చాలా అన్నది, ఒక 5 అయితే. చూడండి, ఇప్పుడు ఆ కచ్చిక కాంచి ఇలా కూర్చోబెట్టండి పఫ్ హ్యాండ్స్కి. ఇదిగోండి, మనం కుర్చీ పెడితే ఇలా వస్తుంది పఫ్ హ్యాండ్. చూడండి, నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం లైక్ చేయండి. అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకొంతమంది తెలియని వాళ్ళకు అయితే ఈ వీడియో వెళ్తుంది. చూస్తారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. చూడండి, ఇగో ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు వచ్చింది కదా. ఇదిగోండి, ఇలా నీట్గా వచ్చింది. చూడండి, తన సైజుని బట్టి, తన హ్యాండ్ సైజుని బట్టి అయితే తను ఎక్కువ కావాలనుకుంటే నేను 2.5 పెట్టాను కదా, ఇప్పుడు 3 పెట్టుకోవచ్చు పైన, అప్పుడు ఎక్కువ వస్తుంది. అలాగే ఫ్రంట్ ప్రిన్సెస్ ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఫ్రంట్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఇది ఫ్రంట్. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను కదా నేను ప్రిన్స్. అలాగే ఫస్ట్ అయితే లైనింగ్ వేసుకోండి చుట్టూరా. ఇదిగోండి, ఇలా లైనింగ్ వేసుకుని చుట్టూ ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నార్మల్ బ్లౌజ్ కానీ ఇది చాలా ఈజీరా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా వేసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు డాట్ పెట్టాను కదా, ఇలా కుట్టు వేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూరా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేయండి నీట్గా. మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. మీరు నార్మల్ బ్లౌజ్ కన్నా ఇలా ఒకసారి కుట్టి ట్రై చేసి మీ బ్లౌజుల మీద ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కస్టమర్ బ్లౌజ్. నేను తన సైజుని బట్టి మీకు కటింగ్లో అయితే చూపించాను కదా, తన సైజుని బట్టి అయితే నేను కుడుతున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి, ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని చుట్టూరా ఇలా ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి అనేసి మనం స్టిచ్ చేయాలి. ఇదిగోండి, ఇవి 2 ఇలా పెట్టండి. రెండింటిని ఇలా పెట్టేసి మీకు మళ్ళీ అర్థం అయ్యేటట్టు అయితే చూస్తున్నాను. ఒకసారి మరి కిందిది పైకి, పైకి కింది కాకుండా చూడండి. ఇది చూడండి, చూసారు కదా, ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్నాను గుర్తుకి. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా పెట్టి ఇలా జాయిన్ చేయండి.
దానిపైన ఇంకో స్టిచ్ వేయండి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని తీసి చూడండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చిందో. ఇంతే, చాలా ఈజీరా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి వేయాలి. దానికి ఒక క్లాత్ తీసుకోండి. ఇదిగోండి ఇలా ఒక క్లాత్ తీసుకోండి. దాని సైజు ఇలా ఉండేటట్టు క్లాత్ తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఉక్సుల పట్టి వేస్తున్నాను చూడండి. ఇక్కడ లోపలికి టమాల్సింది 2 స్టెప్స్ అన్నా పెట్టండి. ఇలా మనకు విడలు పనిపించితే చిన్నగా ఇలా మలిచి నడుము పట్టి కూడా మనం వేద్దాం. ఇలా చూడండి. ఇలా వేసుకుంటే చేతి పైన బ్లౌజ్ కటింగ్ అయితే ఇది ప్రిన్సెస్ క్లాత్ బ్లౌజ్.